హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మనం అయితే హిస్టారిక్ సిటీ ఇన్ ద నెదర్లాండ్స్ యుత్రెక్ట్ అయితే కనుక వచ్చేసామన్నమాట. ఇక్కడ యుత్రెక్ట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఈ సిటీ వ్యూ ఎలా ఉంటుంది, ఇక్కడ అంతా కూడా కన్స్ట్రక్షన్స్ కానీ హిస్టరీ కానీ ఏంటి అనేది బట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యుత్రెక్ట్ సిటీ సెంట్రల్ స్టేషన్ నుంచి బయటకు రాగానే మనకైతే కనుక బయట ఫుల్గా షాపింగ్ స్ట్రీట్స్ మాల్స్ అయితే కనుక కనిపిస్తాయి. ఇప్పుడు మనం అందులో ఒకటి బిగ్గెస్ట్ మాల్ అండ్ ఫేమస్ మాల్ అయిన మనం చూడండి క్యాథరిన్ ద మాల్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఈ మాల్లో చాలా వరకు షాపింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయండి. చాలా బ్రాండెడ్ షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా, ఏం షాప్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే మనం చూసేద్దాం. చూడండి ఇక్కడ అందరూ కూడా క్లైమేట్ని మాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేయడానికి అయితే అందరూ వచ్చేసారు. ఈ స్టేషన్ బయట మనకి రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఆఫీసెస్, మాల్స్ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా నెదర్లాండ్స్కి వచ్చినప్పుడు యుత్రెక్ట్ సిటీని అయితే చెక్ లిస్ట్లో పెట్టుకొని విజిట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనం మాల్లోకి అయితే వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ మనకి చాలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద క్లాతింగ్ షాప్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఇక్కడైతే మనకి డైరెక్షన్స్ అవన్నీ కూడా ఇచ్చారు. మీడియా మార్కెట్ కూడా ఉంది. H&M, C&A క్లాతింగ్ షోర్స్ అండ్ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. బీబీ షాప్ చూడండి ఇక్కడ అందరూ కూడా బిజీ లైఫ్లో వీకెండ్ని స్పేస్ చేసుకొని మనం షాపింగ్ చేయాలి అని అయితే కనుక మాల్కి వస్తున్నారు. కొంతమంది వర్క్ కోసం వస్తున్నారు, కొంతమంది షాపింగ్ కోసం వస్తున్నారు, కొంతమంది సరదాగా టైం స్పెండ్ చేయడానికి వస్తున్నారు. మీరైతే ఇలాంటి మాల్కి ఎక్కువగా ఎలాంటి దానికోసం రావడానికి ఇష్టపడతారు? ఇక్కడైతే మీరు కింద చూసినట్లయితే మొత్తం ఫుడ్ కోర్ట్ అనేది అయితే ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది. వాటర్ ఫౌంటైన్ పెట్టారు. పీస్ఫుల్గా అయితే కనుక ఉందన్నమాట. అవుట్ సైడ్ వ్యూ చూడండి, ఇట్స్ అమేజింగ్. నాకైతే కెనాల్ వ్యూ మాల్ లోపల నుంచి చాలా బాగా అయితే నచ్చింది. ఇక్కడ పర్ఫ్యూమ్ షాప్లో ట్రయల్ పీసెస్ కూడా పెట్టారు. చూడండి ఈ పర్ఫ్యూమ్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. నాకైతే సిట్రస్ ఫ్లేవర్ నచ్చింది. మీకు ఎలాంటి ఫ్లేవర్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ నచ్చుతాయి? ఇంకా ఇక్కడ చాలా చాలా రకాలైన షాప్స్ అయితే ఉన్నాయి. బబుల్ టీ, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి స్క్రీన్ మీద అమ్మాయి అయితే చాలా బాగుంది కదా, నాకైతే జెలస్గా కూడా ఉంది. సో ఇదండి క్యాథరిన్ మాల్. ఇప్పుడు క్యాథరిన్ మాల్ నుంచి వచ్చేసినాము అంటే కనుక ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్, ఓపెన్ ఏరియా అన్నీ ఉన్నాయి. సాటర్డేస్ అయితే కనుక ఇక్కడ మార్కెట్ కూడా పెడతారంట. ఆ మార్కెట్లో మనకి వెజిటబుల్స్, క్లాత్స్, ఇంటికి కావాల్సిన సరుకులు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇదైతే కెనాల్ మీద అయితే మాల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇందాక మీకు చూపించిన క్యాథరిన్ మాల్ ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగుంది. కెనాల్ మీద ఎలా పెట్టారా అని మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి కిందంతా కెనాల్ పోతూ ఉంటే పైన అయితే మాల్ అయితే ఉంది. చాలా బాగుంది అనిపించింది నాకు. మంచి ఫీల్ అయితే వచ్చింది. సో వాటర్ని, క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ కెనాల్ దగ్గర అయితే అందరూ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఈ కెనాల్ దగ్గర నుంచి వస్తుంటే సాసర్ లాంటి పిక్చర్ అయితే కనుక ఉంది ఒక బిల్డింగ్ పైన. నాకైతే మనం డిఫరెంట్ షేప్స్లో వాటర్ ట్యాంకులు అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటాం కదా, అదైతే కనుక గుర్తొచ్చిందండి. ఇక్కడ చూడండి ఇదంతా కూడా రెస్టారెంట్స్ ఉన్న ఏరియా అన్నమాట. ఇక్కడంతా ఫుల్గా రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అందరూ తినటానికి అయితే వస్తారు, కూర్చొని సరదాగా మాట్లాడుకోవటానికి అయితే వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సెంట్రల్ స్టేషన్కి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటాయి. చూడండి రోడ్స్ అన్నీ కూడా పీస్ఫుల్గా, ట్రాఫిక్ లేకుండా, ఏ సౌండ్స్ లేకుండా ఎంత సరదాగా ఉంది. మనమైతే కనుక కొంచెం ధైర్యంగానే వెళ్ళొచ్చు. ఇదైతే కనుక బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ యుత్రెక్ట్ అన్నమాట. చాలా బిగ్ టవర్ అయితే కనుక ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. మధ్యలో క్లాక్ కూడా ఉంది.
వామ్మో ఇంత పెద్ద టవరా అనేలాగా ఉంది కదా. ఇక్కడైతే బెంచెస్ మీద అందరూ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇక్కడ మా పిల్లలైతే కనుక వాటర్ అయిపోయిందని ఫిల్ చేయడానికి అయితే వెళ్ళారు. మనకి ఇక్కడ బయట సైడ్ అవుట్ సైడ్ డ్రింకింగ్ వాటర్ అయితే దొరుకుతుంది. చూడండి వాళ్ళు మనం చిన్నప్పుడు బోరింగ్లు కొట్టినట్టు వాళ్ళు ఆ రాడ్ని మూవ్ చేస్తేనే ఇక్కడ వాటర్ అయితే వస్తాయి. ఇది 2 వేస్ ఉంటుంది, అటు సైడు ఇటు సైడు 2 వేస్ మనం ఉంటుంది. సో ఇక్కడ చూపించాను కదా, అదర్ సైడ్ కూడా మనకి వాటర్ రావటానికైతే కనుక ఉంటుంది. చాలా బాగా అనిపించింది. యూజువల్గా నెదర్లాండ్లో ఎక్కడ వాటర్ ఫిల్ చేయాలన్నా సెన్సార్స్ ద్వారా అయితే మనం ఫిల్ చేస్తూ ఉంటాం, లేదా బటన్ ఉంటుంది. ఇక్కడైతే కనుక డిఫరెంట్గా ఉందన్నమాట. ఇదైతే కనుక ఒక కాలేజ్ యూనివర్సిటీ అని అయితే చెప్పొచ్చు. యుట్రెక్ట్ యూనివర్సిటీ అంటే దానిలోనే పార్ట్ అని అయితే చెప్తాను, బట్ ఇదే ఎగ్జాక్ట్గా అనేసి అయితే చెప్పను. దీని లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలంతా కూడా ఇది ఒక చర్చ్ ఉంది. కాలేజ్ బ్యాక్ సైడ్ అంతా చర్చ్ ఉంది. దానిలో ఒక ఓపెన్ గార్డెన్ కూడా ఉంది. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా మనకి ప్లేసెస్ అయితే కనుక ప్లేస్ చేశారు. చూడండి దాని హిస్టరీ అంతా కూడా మనకు అక్కడ ఒక బోర్డులో అయితే మెన్షన్ చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ట్రాన్స్లేట్ చేసి చూడొచ్చు. అదంతా కూడా డచ్లో అయితే మెన్షన్ చేశారు. చూడండి గార్డెను, ఈవినింగ్ పీస్ఫుల్ క్లైమేట్ మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా చాలా బాగుంది. ఇంకాసేపు టైం స్పెండ్ చేస్తే బాగుండు అనేలాగా అయితే ఉంది. ఇక్కడ చూడండి పెద్ద రాక్ మీద చిన్న రాక్. ఇది వాటర్ ఫౌంటైన్. వెరీ నైస్. బట్ చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. ఏంటబ్బా పెద్ద రాయి మీద చిన్న రాయి పెట్టారు అనుకున్నాను. ఇవైతే యుట్రెక్ట్లో ఉన్న ఓల్డ్ కెనాల్స్ అనమాట. కెనాల్స్ చుట్టూ కూడా మనకి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. కెనాల్ పక్కనే కూర్చోడానికి వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చారు. చూడండి సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. అందరూ కూడా వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతూ వాటర్ వ్యూని ఎంజాయ్ చేస్తూ కెనాల్స్ దగ్గర ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కెనాల్స్లో బోట్ రైడ్స్ అవి కూడా జరుగుతాయి. ఇఫ్ పాసిబుల్ ఎనీ బోట్స్ వస్తే కనుక మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. దీని పక్కనే మనకి మెక్డొనాల్డ్స్ అవి కూడా ఉంది. మా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే మేమైతే మెక్డీకి అయితే వెళ్తున్నాము. చూడండి అందరూ ఎంత బాగా కూర్చొని కెనాల్స్ దగ్గర రిలాక్స్ అవుతున్నారు. ఈ రెస్టారెంట్స్ దగ్గర అన్నీ కూడా రకరకాల రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అందరూ అయితే వచ్చి కూర్చుని ఫుడ్ అయితే కనుక తింటూ ఉన్నారు. మీకు ఇందాక చెప్పాను కదా బోట్స్ ఇఫ్ పాసిబుల్ చూపిస్తానని. మన లక్ అండి, ఒక బోట్ అయితే కనుక వెళ్తూ ఉంది. వాళ్ళు కూడా ఇటువైపు అటువైపు రెస్టారెంట్స్ ఇటువైపు అటువైపు అందరూ కూర్చొని ఉంటే చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? చూడండి ఇవన్నీ కూడా షాపింగ్ స్ట్రీట్స్. యుట్రెక్ట్లో ఉన్న షాపింగ్ స్ట్రీట్స్ చాలా పెద్దగా అయితే ఉన్నాయి కదా. షాపింగ్ స్ట్రీట్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా సైక్లింగ్ అనేది ఎక్కువ చేస్తారు. యుట్రెక్ట్ సిటీని బేసిక్గా స్టూడెంట్ సిటీ అని కూడా అంటారు. ఇక్కడ యుట్రెక్ట్ యూనివర్సిటీ వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే స్టే చేస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ అండి. ఇది నెదర్లాండ్ మొత్తంలోకి 4th బిగ్గెస్ట్ సిటీ అని అయితే చెప్పొచ్చు. చాలా క్లీన్ సిటీ. చూడండి ఇక్కడైతే కనుక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది. వెనేజియా ఐస్ క్రీమ్స్ అంట. మేబీ టేస్ట్ అయితే చాలా బాగున్నట్టుంది. మేము కూడా టేస్ట్ చేసాము. నాకైతే చాలా నచ్చింది. ఈవినింగ్ టైం కదండి, అందరూ డిన్నర్ కోసం రెస్టారెంట్స్కి అయితే వస్తూ ఉన్నారు. సన్సెట్ అవుతూ ఉంది. చూడండి ఇక్కడ సన్సెట్ అవుతూ ఉండగా వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇది స్టేషన్కి అదర్ సైడ్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఎక్కువ ఆఫీసెస్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మీరు చూడండి ఈ బిల్డింగ్ అయితే నాకు చాలా నచ్చింది. టాప్ టు బాటమ్ మొత్తగా గ్రీనరీగా చెట్లతో బాగానైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి కనిపిస్తున్న బ్లూ బిల్డింగ్ అయితే రెబో బ్యాంక్ ఆఫీస్ అండి. చూడండి ఇక్కడ నుంచి అయితే మేము కినిపోలిస్
మూవీ థియేటర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవాళ మూవీ చూసేసి తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.